ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే తప్పకుండా ఆ సినిమాలో మరొక హీరో క్యామియో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు సందడి చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు ఎంఎస్వీపీజీ సినిమాలో వెంకటేష్ వెంకి గౌడ అనే పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. వెంకటేష్ పాత్ర కేవలం అరగంట పాటు మాత్రమే ఉన్నప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. అనిల్ రావిపూడికి చిరంజీవి బంపర్ ఆఫర్. ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో అనిల్ రావిపూడితో కలిసి వెంకటేష్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. వెంకటేష్ తన సినిమాలో ఎలాగైతే నటించి సందడి చేశారో తాను కూడా వెంకటేష్ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నానని తెలియజేశారు. అనిల్ రావిపూడి మా ఇద్దరికీ సమానంగా క్యారెక్టర్లను రాస్తూ స్క్రిప్ట్ రెడీ చేసిన నేను వెంకటేష్తో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. క్యామియో పాత్రలో చిరు. ఇలా ఇద్దరి పాత్రలు సమానంగా కాకపోయినా ఒక చిన్న క్యామియో చేయడానికి అయినా తాను సిద్ధంగా ఉన్నానని మాకోసం ఒక స్క్రిప్ట్ రెడీ చెయ్యి అంటూ చిరంజీవి అనిల్ రావిపూడికి మరోసారి ఆఫర్ ఇవ్వడంతో మెగా విక్టరీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి బాస్ కోరిన విధంగా అనిల్ రావిపూడి వీరిద్దరికీ కలిసి ఒక ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తారా? చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ 3 సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. మహిళల ఆదరణ తీసుకొని విడిపోవాలనుకున్న ఓ జంట కూడా కలిసిపోయారని, ఈ సినిమా ద్వారా ఎంతో మందిలో మార్పు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి ఈ సినిమా విజయం పట్ల తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవికి జోడిగా నయనతార నటించారు. వెంకటేష్ వెంకి గౌడ అనే పాత్రలో సందడి చేశారు. ఈ చిత్రాన్ని సాహుగారపాటి సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.